ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా మనల్ని అవ్యభిచారి బాటసారి అన్నారు. మీరు అవ్యభిచారి బాటసారిగా ఉన్నారు. శివబాబా ఇంటికి చేరుకునేటువంటి వారు. ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. యోగ బలంతో వికర్మలను వినాశనం చేసుకోవాలి అన్నారు. సింహాసన అధికారిగా అయి స్వయం పట్ల శుభ భావన శుభకామనతో బ్రహ్మబాబాను పూర్తిగా ఫాలో చేస్తూ సింహాసన అధికారిగా కావాలి అన్నారు. ఇది 8/12/2023 మురళి. मीठे बच्चे यहाँ धारणा कर दूसरों को भी जरूर करानी है. पास होने के लिए माँ बाप समान बनना है. जो सुनते हो वह सुनाना भी है. మధురమైన పిల్లలు ఇక్కడ ధారణ చేసి ఇతరులతో కూడా తప్పనిసరిగా చేయించాలి. పాస్ అవ్వటానికి మాతాపిత సమానంగా అవ్వాలి. ఏది వింటారో అది వినిపించాలి కూడా. బాబా ఏం చెప్తున్నారు? ధారణ చెయ్యండి, కానీ అంతటితోనే ఆగిపోవద్దు. ఇతరులకు కూడా ధారణ జరిగేలాగా చెయ్యండి. ఇతరులకు కూడా ప్రేరణ ఇవ్వండి. ధారణ చేసేందుకు సహయోగం ఇవ్వండి. పాస్ అవ్వాలి అని మనం అనుకుంటే మాతాపిత సమానంగా అవ్వాలి. వింటున్నటువంటి దాన్ని ఇతరులకు కూడా వినిపించాలి. ప్రశ్న: बच्चों में कौन सी शुभ कामना उत्पन्न होना भी अच्छे पुरुषार्थ की निशानी है. పిల్లల్లో ఎటువంటి శుభకామన ఉత్పన్నం అవ్వటం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. జవాబు: పిల్లలలో ఈ శుభ కామన ఉంటుంది. మేము మాతాపితని పూర్తిగా ఫాలో చేసి సింహాసనం పైన కూర్చుంటాము అని. ఇది కూడా చాలా మంచి ధైర్యమే. వారంటారు, బాబా మేము పూర్తిగా పరీక్షను పాస్ అవుతాము అని. ఇవి కూడా శుభమైన మాటలు మాట్లాడతారు. అందుకే తప్పనిసరిగా పురుషార్థం కూడా అంతే తీవ్రంగా చెయ్యాలి. మనం మాట్లాడగానే మన మాటలు విని బాబా సంతోషిస్తున్నారు, ఎంత ధైర్యం చూపిస్తున్నారు అని అంటారు. కానీ దాంతోపాటు చెప్పడంతో పాటు ప్రాక్టికల్గా పురుషార్థం కూడా అంత తీవ్రంగా చెయ్యాలి. సింహాసన అధికారిగా అవ్వడానికి ప్రయత్నము చెయ్యాలి. గీత్: హమారే తీర్థ న్యారే హే, మా తీర్థము అతీతమైనది అని పాట. ఓం శాంతి. ఇప్పుడు ఇక్కడ పాపాత్మలైతే అందరూ ఉన్నారు. పుణ్యాత్మలు ఉండేది స్వర్గంలో. ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచం. ఇక్కడే అజామిల్ వంటి పాపాత్మలు ఉన్నారు. స్వర్గములో దేవతలు పుణ్యాత్మలు ఉండే ప్రపంచం. రెండిటి మహిమ వేర్వేరుగా ఉంది. ప్రతి ఒక్కరు ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు తమ జీవిత కథను బాబాకు రాసి పంపించాలి. బాబా నేను ఇన్ని పాపాలు చేశాను అని. బాబా వద్ద అందరి జీవిత కథ ఉంది. పిల్లలకు తెలుస్తుంది ఇక్కడ వినిపించాలి, ఇక్కడ బాబా చెప్పినవి వినాలి అని. మనం విన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు కూడా వినిపించాలి. మరి వినిపించేవారు చాలామంది పిల్లలు కావాలి కదా. ఎప్పటి వరకు ఇతరులకు వినిపించడం రాదో అప్పటి వరకు మీరు పాస్ అవ్వలేరు. ఇతర సత్సంగాల్లో ఈ విధంగా వినటం వినిపించడం వీటిల్లో ఎవరు బందీగా అవ్వరు. ఇక్కడైతే ధారణ చెయ్యాలి, చేయించాలి, ఫాలోవర్స్ని తయారు చెయ్యాలి. ఒక్క పండితుని కథ విషయం కాదు కదా. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ మాతాపిత సమానంగా అవ్వాలి. ఇతరులకు వినిపించాలి. అప్పుడే పాస్ అవ్వగలుగుతాం. బాబా హృదయం పైన ఎక్కగలుగుతాం. జ్ఞానం విషయాలే కదా ఇతరులకు చెప్పాల్సినవి. వాళ్ళైతే అందరూ శ్రీకృష్ణ భగవాన్ వాచ అంటారు. ఇక్కడ జ్ఞానసాగర పతిత పావన గీతా జ్ఞానదాత శివ భగవాను వాచ అంటాం.
రాధాకృష్ణ లేక లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని అనటం జరగదు. అలా నియమమే లేదు. కానీ భగవంతుడే వారికి ఆ పదవిని ఇచ్చారు. మరి తప్పక భగవంతుడు వారిని భగవాన్ భగవతిగానే తయారు చేస్తారు. అందుకే పేరు అలా వచ్చింది. భగవంతుడే రాధాకృష్ణులను అంత ఉన్నతమైన దేవతలుగా చేశారు కాబట్టి వారిని భగవాన్ భగవతి అని అంటున్నారు. ఇప్పుడు మీరు విజయమాలలో తిప్పబడేటువంటి పురుషార్థం చేస్తున్నారు. మాల తయారవుతుంది. పైన రుద్రుడున్నారు. రుద్రాక్ష మాల ఉంటుంది కదా, ఈశ్వరుని మాల ఇక్కడే తయారవుతూ ఉంది. ఇక్కడ మా తీర్థం అతీతమైనది అని అంటారు. వారైతే తీర్థయాత్రల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉన్నారు. మీ విషయమే వేరు. మీరు బుద్ధియోగం శివబాబాతో పాటుగా జోడిస్తున్నారు. రుద్రుని మెడలో ఇక్కడ హారంగా అవ్వాలి. మాల రహస్యం వారికి తెలియదు. పైన శివబాబా పుష్పంగా ఉన్నారు. తర్వాత జగదంబ జగత్పిత జంటగా చూపించబడ్డారు. ఆ తర్వాత 108 వంశావళి. బాబా చూశారు, చాలా పెద్ద మాల ఉంటుంది. అందరూ కూర్చొని పక్కపక్కన దాన్ని జరుపుకుంటూ జపిస్తూ ఉంటారు. ఒకరికొకరు పాస్ చేసుకుంటూ ఉంటారు. రామ రామ అంటారు. లక్ష్యమేమీ ఉండదు. రుద్రమాలను తిప్పుతూ ఉంటారు. రామరామ యొక్క ధునిని చేస్తూ ఉంటారు. రుద్రమాల అంటే శివ శివ అనాలి కదా, రుద్రుని మాల అంటారు. కానీ నామం ఎవరిది స్మరిస్తున్నారు? రామునిది. వారికి ఏమీ తెలియట్లేదు. ఇదంతా భక్తి మార్గం. అయినా కూడా ఇతర విషయాల కన్నా ఇది మంచిదే. కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటూ అలా గడిపేసే బదులుగా రామరామ అంటూ భగవంతుణ్ణి స్మరించడమైనా మంచిదే కదా. అంత సమయము వారి ద్వారా పాపమైతే జరగదు కదా. పాపాల నుండి రక్షించటానికి ఇదొక యుక్తి. ఇక్కడైతే మాల తిప్పే విషయం లేదు. స్వయమే మాలలో మణిగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. మరి మన తీర్థం అతీతమైనది. మనం అవ్యభిచారి బాటసారులం. శివబాబా ఇంటికి వెళ్ళేందుకు ఈ దారిలో బాటసారిగా ఉన్నాం. యోగంతో జన్మ జన్మాంతరాల వికర్మలను భస్మం చేసుకుంటున్నాం. శ్రీకృష్ణుని ఎవరైనా రాత్రింబవళ్ళు జ్ఞాపకం చేసినా సరే వారి వికర్మలు కదాపి వినాశనం అవ్వవు అంటున్నారు. అస్సలు వినాశనం అవ్వవు. వికర్మలను వినాశనం చేసే శక్తి ఒక్క శివ పరమాత్ముడికే ఉంది. రామరామ అంటూ ఉన్నారు అంటే ఆ సమయంలో పాపాలైతే తయారవ్వవు. ఆ తర్వాత మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. అలా రామనామం యొక్క జాపం చేయడంతో పాపాలేమీ కట్టవవు, ఆయుష్ ఏమీ పెరగదు. ఇక్కడ మీరు యోగ బలంతో పాపాలను భస్మం చేసుకుంటారు, ఆయుష్ను పెంచుకుంటారు. జన్మ జన్మాంతరాల కోసం మీ ఆయుష్ అవినాశిగా అవుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దీన్ని జీవితం తయారు చేసుకోవడం అంటారు. దేవతలకు ఎంత మహిమ ఉంది. ఇక్కడ భక్తులైతే మేం నీచులం, పాపి అని అంటారు. మరి నిజంగానే అలాగే ఉన్నారు అందరూ. గాయనం కూడా చేస్తున్నారు, మేము నిర్గుణులము, మాలో ఎలాంటి గుణాలు లేవు అని. మా పైన మీరు కొంత కరుణించండి, కొంత దయ చూపించండి అంటారు. ఇలా పరమాత్ముని మహిమ చేస్తారు. వారు మిమ్మల్ని సర్వగుణ సంపన్నంగా శ్రీకృష్ణుని సమానంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు. ఇంతకుముందు మీలో ఏమీ గుణాలే ఉండకపోయేవి. ఒక నిర్గుణ బాలక సంస్థ కూడా ఉంది. అర్థమేమీ చేసుకోరు. నిర్గుణులని ఎవరిని అంటున్నారో తెలియదు. పిల్లలు, మీకు తెలుసు, శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణల యొక్క గుణాలను బాగా మహిమ చేస్తారు, సర్వగుణ సంపన్నులు అంటూ. ఇప్పుడు మీరు ఆ విధంగానే తయారవుతున్నారు. ఇంకే ఇతర సత్సంగాల్లో కూడా ఈ విధంగా మహిమ జరగదు. ఇక్కడ బాబా అడుగుతారు, మీరు లక్ష్మీనారాయణలను వరిస్తారా, సీతారాములను వరిస్తారా అని. పిల్లలు
తెలివి తక్కువగా అయితే లేరు కదా. ఎవరైనా వెంటనే ఏం చెప్తారో, మేము లక్ష్మీనారాయణలను వరిస్తాము అంటారు. బాబా మేమైతే పూర్తి వారసత్వాన్ని తీసుకుని తీరుతాం, పరీక్షలో పూర్తిగా పాస్ అవుతామంటారు. శుభం మాట్లాడతారు, కానీ ప్రాక్టికల్గా బాబా సమానంగా అవ్వట్లేదు. సమానంగా అయ్యే ధైర్యం చూపించాలి. అయినా పర్వాలేదు, మాటైనా చెప్పారు బాబా, మేము ఎలా అయినా పాస్ అవుతామనే ధైర్యంతో కూడిన మాటలైనా మాట్లాడారు. అదైనా బాబాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ పురుషార్థం కూడా చెయ్యాలి పిల్లలు అంటున్నారు. మమ్మ బాబా అంటున్నారు అంటే వారు శివబాబాకు అల్లారు ముద్దు సంతానం. మనం వారిని పూర్తిగా ఫాలో చేసి సింహాసనంపై కూర్చోవాలి. ఎవరిని? మమ్మ బాబాను పూర్తిగా ఫాలో చెయ్యాలి. ఈ శుభకామన పెట్టుకోవడం అంటే నేను వాళ్ళని పూర్తిగా ఫాలో చేస్తాను అని అనటం, ఇది చాలా మంచిది. కానీ పురుషార్థం పైన కూడా అటెన్షన్ ఉండాలి. ఈ సమయం యొక్క పురుషార్థమే కల్పంగా తయారవుతుంది, గ్యారంటీ ఇది. ఇప్పటి పురుషార్థంతో తెలిసిపోతుంది, కల్పకృతం కూడా వీరు అంత పురుషార్థం చేసి ఉంటారు అని. కల్పం అలాగే మళ్ళీ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పరీక్షలు పాస్ అయ్యే సమయంలో తెలిసిపోతుంది కదా నేను ఎంతవరకు పాస్ అవుతాను అని. టీచర్కి కూడా వెంటనే అర్థమైపోతుంది, ఈ విద్యార్థి బాగా చదువుతున్నాడు, మంచి జవాబులు ఇస్తున్నారు, పరీక్షల్లో బాగా రాణిస్తారనేది అర్థమైపోతుంది. ఇక్కడ నరు నుండి నారాయణుడిగా తయారు చేసి గీతా పాఠశాల ఇది. ఇతర గీతా పాఠశాలలో ఈ విధంగా నరు నుండి నారాయణుడిగా మేము చేయడానికి వచ్చాము అని ఎవ్వరూ అనరు. అక్కడ అలాంటి టీచర్స్ ఎవరు ఉండరు. నేను మిమ్మల్ని నరు నుండి నారాయణుడిగా చేస్తాను అని ఎవరు అలా చెప్పరు. ముందుగా అయితే టీచర్కి నష ఉండాలి, నేను నరు నుండి నారాయణుడిగా అవుతున్నాను అని. గీతా ప్రవచనం చేసేవారైతే చాలామంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈ విధంగా మాకు శివబాబా చదివిస్తున్నారు అని అనుకోరు. వాళ్ళైతే మనుషుల ద్వారా చదువుకుంటున్నారు. మీకు తెలుసు, ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ శివుడు, వారిదే మహిమను గానం చేస్తారు. జప్ సాహెబ్ తో సుఖ్ మిలే అంటారు. సాహెబ్ యజమానిని జపం చెయ్యండి అప్పుడు సుఖం లభిస్తుంది అని. ఇప్పుడు మీకు తెలుసు, ఉన్నతోన్నతమైన సత్యమైన సాహెబ్ అయితే బాబా. వారు స్వయం చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి, నేను మీకు సత్యమైన అమర కథను, 3వ నేత్రపు కథను వినిపిస్తున్నాను. మరిది జ్ఞానం 3వ నేత్రాన్ని మీకు అందించేది, నరు నుండి నారాయణుడిగా తయారు చేసేది. బాబా అంటారు, హే పార్వతీలు, నేను అమరనాథుణ్ణి, మీకు అమర కథను వినిపిస్తున్నాను. ఉన్నతోన్నతమైన శివబాబా మొదటి నంబర్లో ఉన్నారు, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, తర్వాత స్వర్గంలోని లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత చంద్రవంశీయులు. ఇలా నంబర్ వారీగా ఇంకా క్రిందకి వస్తాం. సమయం కూడా సతో రజో తమోగా అవుతుంది. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు. బాబా చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. ఒక్కొక్క జన్మ యొక్క పాత్ర అవినాశిగా ఇమిడి ఉంటుంది, ఆత్మ లోపలే ఉంటుంది, అదెప్పుడు వినాశనం అవ్వదు. బాబా అంటారు, నా పాత్ర కూడా ఇమిడి ఉంది డ్రామాలో. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు నేను శాంతిధామంలో ఉంటాను. సుఖము దుఃఖము ఈ 2 పాత్రల్లో మీరు ఉంటారు అంటున్నారు. సుఖము దుఃఖంలో ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారో అది కూడా బాబా క్లియర్గా అర్థం చేయించారు. దేంట్లో ఎక్కువ కాలం ఉంటామో, సుఖంలోనా దుఃఖంలోనా? 2 ఈక్వల్గా ఉన్నాయి, 2 యుగాలు. నేను మీకు నిష్కామి తండ్రిని, మీరందరూ స్వర్గానికి యజమానిగా అవుతారు. నేను మీ అందరినీ అలా స్వర్గానికి యజమానిగా చేస్తాను. ఒకవేళ నేను కూడా పతితంగా అవుతే మళ్ళీ మనల్ని పావనం చేసేదెవరు? నేను కూడా మీకులాగే పతితంగా అయిపోతే మళ్ళీ ఎవరు వస్తారు పావనంగా చేసేవారు? అందుకే ఎవరు వింటారు మన పిలుపులు అంటున్నారు బాబా. అందుకే నేను మీలాగా
పతితంగా అవ్వను. అందరి పిలుపు విని నేనే పైనుండి వస్తాను. పతిత పావన అని నన్నే అంటారు. ఒకవేళ నేను కూడా పతితంగా అవుతే ఇంకెవరిని అంటారు మరి? ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది గీతా పఠనం చేసేవారేమీ అర్థం చేయించలేరు. వారికైతే త్రిలోకి అంటే అర్థమే తెలియదు. విభిన్న రకాలుగా అర్థాలు చెప్తూ ఉంటారు. మనుష్యులు అంటారు వేద శాస్త్రాలతో భగవంతుణ్ణి కలుసుకునే మార్గం లభిస్తుంది అని. బాబా చెప్తున్నారు ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. జ్ఞాన మార్గం కోసమైతే శాస్త్రమే లేదు. జ్ఞానం వినిపించే జ్ఞాన సాగరుణ్ణి నేనే. మిగతావన్నీ భక్తి మార్గపు సామాగ్రి. నేనే వచ్చి ఈ జ్ఞానంతో సర్వుల సద్గతిని చేస్తాను. వారైతే నీటి బుడగా సముద్రం నుండి ఉత్పన్నమై మళ్ళీ నీటిలోనే సాగరంలోనే కలిసిపోతుంది అంటారు. అంటే ఆత్మ పరమాత్మ నుండి ఉత్పన్నమై మళ్ళీ వెళ్ళి పరమాత్మలో లీనమవుతుంది అని వర్ణిస్తూ ఉంటారు. కానీ అలా కలుసుకునే విషయం, లీనమైపోయే విషయమే లేదు. ఆత్మ అవినాశి. ఆత్మ ఎప్పుడు కాలిపోదు, కట్టవదు, తగ్గిపోదు, అరిగిపోదు. బాబా ఈ విషయాలన్నిటినీ చక్కగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పిల్లలు ఇప్పుడు పాదాల నుండి పిలక వరకు చాలా సంతోషంగా ఉండాలి అంటున్నారు. టాప్ టు బాటమ్ చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాలి. మేము యోగ బలంతో విశ్వానికి యజమానిగా అవుతున్నాము. ఈ సంతోషం కూడా పిల్లల్లో నంబర్ వారీగా ఉంది. ఏకరసంగా ఉండట్లేదు. పరీక్షలైతే అందరికీ ఉంటాయి. ఒకటే పరీక్ష ఉంది, కానీ పాస్ కూడా అవ్వాలి కదా. రాజధాని స్థాపించబడుతూ ఉంది. మరి దాని ప్లాన్ కూడా బాబా చెప్పేస్తున్నారు. సూర్యవంశంలో ఇన్ని సింహాసనాలు ఉంటాయి, చంద్రవంశంలో ఇన్ని సింహాసనాలు అని. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు దాసీగా అవుతారు. దాసీల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు. వారు కూడా నెంబర్ వారీగా రాజారాణిగా అవుతారు. ఏమాత్రం చదువుకున్నటువంటి వారు అంతిమంలో పదవిని పొందుతారు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇలా చాలా విషయాలు బాబా చెప్తారు. ఎంతో కొంత అర్థం చేసుకుని అడగవచ్చు. అర్థం కాని విషయాలను బాబాని అడిగి తెలుసుకోవచ్చు. వివేకం ఏం చెప్తుందంటే ఎక్కడో ఒక చోట వారు జన్మ తీసుకుంటారు. అక్కడ కూడా తక్కువ సుఖమేమీ ఉండదు. చాలా రెస్పెక్ట్ ఉంటుంది. స్వర్గంలో చాలా ఉన్నతమైనటువంటి రెస్పెక్ట్ కదా అది. పెద్ద పెద్ద మహల్స్ లోపల ఉంటారు. పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉంటాయి. అక్కడైతే 2-3 అంతస్తులు కట్టుకునే అవసరమే లేదు అంటున్నారు. భూమి చాలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. డబ్బు కొరతనే లేదు. కొంత ప్లేస్లోనే ఎక్కువ అంతస్తులు కట్టుకునే అవసరమే ఉండదు. అక్కడ చాలా అభిరుచితో భవనాలను, మహల్స్ని నిర్మించుకుంటారు. అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా మనుషులకు చాలా మందికి మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. న్యూఢిల్లీని తయారు చేశారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా న్యూ ఇండియా వచ్చేసింది అని. వాస్తవంగా నవభారతం స్వర్గంలో ఉంటుంది, కానీ పాత ప్రపంచంలో నవభారతం ఎక్కడి నుండి ఉంటుంది? ఇది పాత భారతమే కదా. ఇదంతా నరకంగా ఉంది కదా ఇక్కడ. అక్కడ ఎవరికి ఎంత కావాలో అంత భూమి లభిస్తుంది. డ్రామా అనుసారంగా మహల్స్ మొదలైనవి కూడా కల్ప క్రితం ఎలా తయారు చేశారో ఇప్పుడు కూడా అలాగే తయారవుతాయి. ఈ జ్ఞానము ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. కానీ అదృష్టంలో కూడా ఉండాలి. వారి బుద్ధిలో కూడా అప్పుడే కూర్చుంటుంది జ్ఞానం. పిల్లలు పురుషార్థం బాగా చెయ్యాలి. యోగం పూర్తిగా ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుడితో యోగంలో ఉంటూ వచ్చారు. కానీ ఎవరు స్వర్గానికి యజమానిగా కాలేదు. ఇప్పుడైతే స్వర్గం మీ ఎదురుగానే ఉంది. మీరు పరంపిత పరమాత్మని బయోగ్రఫీని తెలుసుకున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్ల బయోగ్రఫీని తెలుసుకున్నారు. బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటారు ఇది కూడా మీకు తెలుసు. బాబా అంటున్నారు ఈ మాతలు స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు. మిగతా అందరూ నరకంలోనే ఉండిపోతారు. మాతలే సర్వుల ఉద్ధరణ చేస్తారు. మనం పరమాత్మని మహిమ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకొని చెప్తారు శివబాబా మీకు నమస్తే అని.
మీరు వచ్చి మమ్మల్ని వారసులుగా తయారు చేస్తున్నారు, స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు. ఇటువంటి శివబాబాకు నమస్తే. బాబా కూడా పిల్లలకి నమస్తే చేస్తారు కదా. బాబా ఏమంటారంటే, పిల్లలు నమస్తే. పిల్లలైతే బాబాకి ఎలాగో నమస్తే చేస్తున్నారు, అదేం గొప్ప విషయం కాదు, అది చెయ్యాలి కూడా. కానీ బాబా కూడా పిల్లలతో బచ్చే నమస్తే అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ నమస్తే ఎవరు చెప్తున్నారు, బాబానా మనమా? బాబా. మురళిలో బాబా వినిపించిన తర్వాత మళ్ళీ మనం చెప్తున్నాం. మీరైతే నాకు పైసకు కూడా కొరవగానటువంటి వారసులుగా చేసుకుంటారు, గవ్వ యొక్క వారసులుగా తయారు చేసుకుంటారు. కానీ నేను మిమ్మల్ని వజ్రతుల్యమైన వారసులుగా తయారు చేస్తాను. శివ బాలకునికి మీరు వారసత్వం ఇస్తారు కదా. బాబాను వారసుడిగా చేసుకున్నారా? శివబాబాను మీ అబ్బాయిగా చేసుకొని వారసత్వం ఇస్తున్నారా? బాబాకంటూ ప్రతి నెల ఖర్చు పెడుతున్నారా? కొంతనైనా యజ్ఞంలో సమర్పిస్తున్నారా? బాబా హుండీలో వేస్తున్నారా? బాబా కోసము అని. బాబా కూడా నాకు అబ్బాయి అని. మీకు 2-3 పిల్లలు ఉంటే ఆ 2-3 పిల్లలతో పాటు +1, అందులో పెద్దవాడు బాబా అయ్యి ఉండాలి. మిగతా పిల్లలకు ఖర్చు పెట్టినప్పుడు బాబాకు కూడా ఆ మాసంలో అంత ఖర్చు పెట్టాలి, అంత బాబా కోసం కూడా తీయాలి, జమ చేసుకోవాలి. అలా బాబా అంటున్నారు, మీరు ఎంత చేసుకుంటారు? మీరు గవ్వలంతే చేస్తారు, మీరు చేసేది పైసంత కూడా కాదు నాకు ఇచ్చే వారసత్వం మీరు. కానీ నేను మాత్రం వజ్రతుల్యమైన వారసత్వం ఇస్తున్నాను అని అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, सलाम वालेकुम, వందే మాతరం. బాబా రోజు నమస్తే చెప్తారు, ఈరోజు సలాం వాలేకం, యజమానులకు సలాం అంటే నమస్తే, అలాగే వందే మాతరం, మాతలను మహిమ చేస్తూ. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा, मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబా ఇంటికి వెళ్ళే అవ్యభిచారి బాటసారిగా అయి యోగ బలంతో వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరించి అపారమైన సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా సింహాసనాధికారిగా అవ్వాలనే శుభకామన పెట్టుకుంటూ బాబాను పూర్తిగా ఫాలో చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా అవ్యభిచారి బాటసారిని, ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఎక్కడి బాటసారులం? శివబాబా ఇంటికి వెళ్తున్నాం. యోగ బలంతో వికర్మలన్నిటినీ దగ్ధం చేసుకొని పైకి వెళ్తున్నాం. అటువంటి అవ్యభిచారి బాటసారులము అని సంతోషం ఉండాలి జ్ఞానాన్ని స్మరించుకుంటూ. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? సింహాసనాధికారిగా అవ్వాలనే శుభ కామన పెట్టుకోవాలి. ఇది బాబాను పూర్తిగా ఫాలో చేయటం, ధైర్యం ఉంచుకోవడం, శుభం మాట్లాడటం. వరదానం. शीतला देवी बन सर्व कर्मेंद्रियों को शीतल शांत बनाने वाले स्वराज्य अधिकारी भव. శీతలా దేవిగాయి సర్వ కర్మేంద్రియాలను శీతలంగా శాంతంగా తయారు చేసేటువంటి స్వరాజ్య అధికారి భవ. ఎవరైతే స్వరాజ్యాధికారి పిల్లలుగా ఉన్నారో వారి కర్మేంద్రియాలు వారిని ఎప్పుడూ మోసగించవు. ఎప్పుడైతే మోసపెట్టేటువంటి చంచలత్వం సమాప్తం అవుతుందో అప్పుడు స్వయం శీతలత దేవిగా అవుతారు, మరియు కర్మేంద్రియాలు కూడా శీతలంగా అవుతాయి. శీతలాదేవిలో ఎప్పుడు క్రోధం రాదు. కొందరు అంటారు క్రోధం కాదు కానీ కొద్దిగా రోషం కలుగుతుంది అంటారు. కానీ రోషము కూడా క్రోధము యొక్క అంశమే.
ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశం కూడా ఉత్పన్నమవుతుంది. మరి శీతలాదేవి మరియు శీతలాదేవులుగా అవ్వండి. దీనికోసం స్వప్నంలో కూడా క్రోధము, రోషం యొక్క సంస్కారం ఇమర్జ్ అవ్వకూడదు. స్వరాజ్యాధికారి పిల్లల విశేషత బాబా వినిపిస్తూ ఉన్నారు. ఇంద్రియాలపైన ఎంత మంచి శాసనం, ఎంత కంట్రోల్, ఎంత నియంత్రణ ఉంటుంది అంటే అంశము వంశం కూడా అవి ఉత్పన్నం కాకుండా, చంచలం అవ్వకుండా శీతలాదేవిగా ఉంటారు. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగా ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. వారు ఆశీర్వాదాలను అడిగే అవసరం ఏర్పడదు. ఆజ్ఞాకారిగా అవుతే ఆశీర్వాదాలకు పాత్రులవుతాం. ఆశీర్వదించండి అని అడిగే అవసరం ఏర్పడదు. ఈరోజుటి మురళిలో మాతేశ్వరి యొక్క మధుర మహావాక్యాలు. టాపిక్: నేత్రహీనులు అనగా జ్ఞాన నేత్రహీనులకు దారిని చూపించే పరమాత్మ. నేత్రహీనులం అనగా జ్ఞాన నేత్రహీనులకు దారిని చూపించేవాడు పరమాత్మ. ఈ విషయంలో మమ్మ వినిపిస్తున్నారు. నయన్హీన్ కో రాహ దిక్కావో ప్రభు అంటారు. అంటే నేత్రహీనులం దారి చూపించండి ప్రభు అని. ఇప్పుడు ఈ పాట మనుషులు పాడుతున్నారు, నేత్రహీనులం దారి చూపించండి అని. అంటే దారిని చూపించేవాడు పరమాత్ముడు ఒక్కరే అని అర్థమవుతుంది. అందుకే కదా పరమాత్మని పిలుస్తున్నారు. ఏ సమయంలో అయితే ప్రభు దారి చూపించు అని అంటున్నారో అప్పుడు తప్పకుండా మనుషులకు దారిని చూపించడానికి స్వయం పరంపిత పరమాత్ముడు నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి రావాల్సి వస్తుంది. అప్పుడే స్థూలంగా వచ్చి దారిని చూపించగలుగుతారు, తెలియజేయగలుగుతారు కదా. రాకుండా పైనుండి ప్రేరణ ఇస్తూ లేక చెప్పే విషయం కాదిది. ఇప్పుడు మనుషులైతే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ కన్ఫ్యూజన్కి దారిని చూపించడానికి ప్రాక్టికల్గా రావాల్సి వస్తుంది. అందుకే పరమాత్ముని మేం నేత్రహీనులం, దారి చూపించండి ప్రభు అన్నారు. మళ్ళీ ఏమంటారంటే నావి కూడా మమ్మ నావను తీరానికి చేర్చు అంటారు. ఆవలి తీరానికి అనగా ఈ పంచతత్వాలతో తయారైనటువంటి సృష్టికి అతీతంగా పంచతత్వాలను కూడా దాటించి 6వ తత్వం అఖండ జ్యోతి మహాతత్వానికి తీసుకెళ్ళండి అని పిలుస్తున్నారు. మరి పరమాత్ముడు ఆ ఆవలి తీరం నుండే ఈ తీరంలోకి వచ్చి మనల్ని తీసుకెళ్తున్నారు. మరి పరమాత్ముడు తన ధామాన్ని విడిచి రావాల్సి వస్తుంది కదా. అప్పుడే పరమాత్ముని నావికుడు అని అంటారు. మరి ఆ నావెవరు? నావన్ తీరానికి చేర్చండి అంటే నావ ఎవరు? మనమే ఆ నావ. ఆత్మరూపీ నావను బాబా దాటిస్తూ ఉన్నారు. పరమాత్మతో ఎవరైతే యోగాన్ని జోడిస్తారో వారందరినీ దాటిస్తారు, తన తోడుగా తీసుకెళ్తారు. మిగతా ఎవరైతే ఉండిపోతారో వారు ధర్మరాజు యొక్క శిక్షలను పొంది తర్వాత ముక్తులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజటి స్వమానము: నేనాత్మను స్వరాజ్యాధికారిని. స్వరాజ్యాధికారిగా అవ్వడానికి శీతలాదేవి స్వమానం కూడా అభ్యాసం చేయాలి. నేను శీతలాదేవిని, ఇంద్రియాలన్నీ కూడా నా అధీనంలో ఉంటాయి, ఏవి చంచలంగా అయి నన్ను మోసపెట్టవు. వంశంలో రోషము, ఆవేశం కూడా రావడానికి లేదు. పూర్తి శీతలంగా చేస్తూ స్వరాజ్య అధికారిగా అనుభవం చేద్దాం. ఓం శాంతి.